జనరల్‌గా వింటర్ సీజన్ వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీస్‌తో కలిసి వెకేషన్స్ అని, టూర్స్ అని, ట్రిప్స్ గాని వెళ్తుంటారు. అయితే ఇటువంటి వెకేషన్స్, టూర్స్, ట్రిప్స్ అనగానే మన ఆంధ్రాలో ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఆంధ్ర ఊటీగా పిలువబడే అరకు. యెస్. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే అరకు అనేది వింటర్ సీజన్‌లో ఎంత ఫేమస్సో మనందరికీ తెలుసు. ఒక వింటర్ సీజన్ అనే కాదు, ఇప్పుడు మనకి ట్రావెలర్స్ గానీ, టూరిస్టులు గానీ ఎక్కువ మంది అయితే అన్ని సీజన్‌లో కూడా వెళ్తుంటారు. ఎందుకంటే తరచుగా అరకుని చూడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అరకు అందాలు చూడాలని కోరుకుంటారు. కానీ ఈ అందాలనేది ఒక అరకులోనే కాదు, ఎస్కోట నుంచి అరకు వెళ్ళే దారిలో అనేకమైనటువంటి ప్రకృతి అందాలు ఉన్నాయని చాలామందికి తెలియదని చెప్పాలి. అందుకే చాలామంది డైరెక్ట్‌గా అటు వైజాగ్ నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు, లేదంటే మనకి అటు శ్రీకాకుళం నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు, మిగతా రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు. ఎక్కువ మంది ఎస్కోట్ మీదుగా డైరెక్ట్‌గా అరకు వెళ్తుంటారు. కానీ జనరల్‌గా చాలామంది తెలియని విషయం ఏంటంటే ఎస్కోట్ నుంచి అరకు వెళ్ళే దారిలో అనేకమైనటువంటి ప్రకృతి అందాలు ఉన్నాయి, చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయని చెప్పుకోసం. అసలు ఏమేమి ఉన్నాయంటే ఎస్కోట నుంచి అరకు వెళ్ళే దారిలో ఏ ఏ ప్రదేశాలు ఉన్నాయి, మనం చూడాల్సిన ప్రదేశాలు ఏంటి, ఎంత అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి, ప్రకృతి మనకిచ్చినటువంటి సంపద, ఎంత సంపద ఇక్కడ ఉంది, ఎంత విలువైన సంపద ఇక్కడ ఉంది, ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఈ ఎస్కోట నుంచి అరకు మార్గంలో మనం ప్రయాణిస్తే ఎన్నెన్ని అందాలు చూడొచ్చో అవన్నీ ఇప్పుడు చూపించే ప్రయత్నం నేను చేస్తాను. ప్రతి ఒక్కదాన్ని క్షుణ్ణంగా చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. సో చూడాలనుకునే ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు రండి. ప్రస్తుతం మనం ఎస్కోట్ నుంచి అరకు వెళ్ళే దారిలో కొత్తమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఉన్నాం. చూడొచ్చు ఇక్కడ మనం కొత్తమ్మ తల్లి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. అయితే ఆఫ్కోర్స్ మీరు అనుకోవచ్చు అసలు ఏముంది టెంపుల్, ఇది పురాతన కట్టడం కాదు, చారిత్రాత్మక కట్టడం కాదు. ఎందుకు చెప్తున్నాను అంటే జనరల్గా మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర దండం పెట్టుకొని క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలనేది జనరల్గా హిందువులందరూ, అంటే హిందువులనే కాదు ఎవరైనా కానీ అదే కోరుకుంటారు. తనకు నచ్చిన దైవాన్ని పూజిస్తూ ఇంటి దగ్గర దండం పెట్టుకొని పూజ చేసుకొని బయటికి వెళ్తుంటారు. కానీ జనరల్గా ఏదైతే ఎస్కోట ఏజెన్సీ ఉందో, ఎస్కోట్ నుంచి అరకు వెళ్ళే ప్రాంతం, అంటే అది కాశీపట్నం కావచ్చు, అనంతగిరి కావచ్చు, శివలింగపురం కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా అటు బొర్రా గృహాలు కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఎస్కోట్ నుంచి అరకు వెళ్ళే దారిలో ఈ కొత్తమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఎవరైనా కానీ ఈ టెంపుల్ దగ్గర ఆగి వెళ్ళాల్సిందే. అది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయంగా మనం చెప్పుకోవచ్చు. ఎవరైనా కానీ అది కార్లు కావచ్చు, బస్సులు కావచ్చు, వ్యాన్లు కావచ్చు, టూ వీలర్స్ కావచ్చు, ఎవరైనా ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకొని, అంటే చాలామంది దిగి పూజ చేసుకుని వెళ్తుంటారు. మరికొంతమంది అయితే కారులోని ఇక్కడ కారు ఆపి రోడ్డు మీద జస్ట్ అలా ఆగి దండం పెట్టుకుని వెళ్తుంటారు. సో ఎప్పటి నుంచి ఇది వస్తున్న ఆచారం. మనం అలాగే చూసుకున్నట్లయితే ప్రస్తుతం అయితే ఈ టెంపుల్ మనకి రోడ్డు పైన కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ గతంలో అయితే ఈ టెంపుల్ మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ లోయలో ఉందో ఈ ప్రాంతం అంతా కూడా ఈ లోయలో ఉండేదన్నమాట టెంపుల్. గతంలో ఈ లోయలో ఉండేది, దూరం అంటే ఆ దూరంగా ఏదైతే మనకి లోయ కనిపిస్తుందో కొంచెం దూరంలో ఈ టెంపుల్ అయితే ఉండేదన్నమాట. సో అక్కడి నుంచి అంటే అప్పుడే ఏం చేసేవారంటే ఇక్కడ ఆగి రోడ్డు మీద నిలబడి దండం పెట్టుకునేవారు. అయితే తర్వాత ప్రజలకు ఇబ్బంది కలగడం, ట్రాఫిక్ ఇబ్బంది కలగడం, సో ఎక్కువసేపు వాహనాలు నిలిచిపోవడంతో సో ఇప్పుడు ఏం చేశారంటే టెంపుల్ని అక్కడి నుంచి ఇక్కడ నిర్మించడం జరిగింది. సో దీన్ని ఇంకా మరింత డెవలప్ చేస్తున్నారని చెప్పాలి. ఎవరైనా కానీ అటు నుంచి వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఇటు నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు, మ్యాక్సిమం అంటే వచ్చే వాళ్ళకంటే వెళ్ళే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆగి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుని, లేదంటే అమ్మవారికి దండం పెట్టుకునే వెళ్తారనమాట. సో ఇది ఎప్పటి నుంచి వస్తున్నటువంటి ఆచారంగా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రయాణం బాగా జరగాలి. అంటే ఇదంతా ఘాట్ రోడ్ అంటే మనకు తెలుసు, ఘాట్ రోడ్లు ఎక్కువగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. మనకి రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అటువంటి ప్రమాదాలు, అందుకే చాలామంది చెప్తుంటారు మామూలు చిన్న గ్రామాలు, మనకు గజపతినగరం రోడ్డు కావచ్చు, అదేవిధంగా ఎస్కోట్ నుంచి విజయనగరం వెళ్ళే దారిలో అయ్యన్నపేట రోడ్డు కావచ్చు, చాలా ప్రమాదాలు జరుగుతాయి. అక్కడ జనరల్గా అన్నీ కూడా హైవే రోడ్లు చాలా విస్తారంగా ఉంటుంటాయి. కానీ అక్కడ కూడా చాలా ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. కానీ అరకు ఘాట్ రోడ్ అయినా కానీ, ప్రమాదకరమైన రోడ్డు అయినా కానీ ఎప్పుడు ప్రమాదాలు జరగలేదు. దానికి కారణం కొత్తమ్మ తల్లి అనేది ఎక్కువగా ఇక్కడ మనకి ఒక నమ్మకంగా చెప్తుంటారు అనమాట. సో ఎవరైనా ఆగి ఇక్కడ దండం పెట్టి మనం చూడొచ్చు. చాలామంది అక్కడ కార్లు ఆపి, అదేవిధంగా అప్పుడు ఆటోలు కావచ్చు, కార్లు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆపి అమ్మవారిని దండం పెట్టుకుని వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. సో ఇదనమాట, అంటే ఈ యొక్క టెంపుల్ యొక్క ప్రాముఖ్యతగా ఇది మనం చెప్పొచ్చు. ఇక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి వెళ్తే ఇక్కడ కాశీపట్నం చూడొచ్చు, అదేవిధంగా ఎన్ఆర్పురంలో కొత్తగా కట్టినటువంటి వెంకటేశ్వర స్వామి హిల్ టెంపుల్ చూడొచ్చు, అదేవిధంగా బొర్రా కేవ్స్, అనంతగిరి వాటర్ ఫాల్స్. సో అరకు వరకు కూడా ఇదంతా టూరిజం ఏరియాగా చెప్పొచ్చు అనమాట. సో ఈ టూరిజం ఏరియాలో వచ్చే వాళ్ళందరూ, ఎందుకంటే చాలా దూరం నుంచి వస్తుంటారు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తుంటారు. అదేవిధంగా మనకి విశాఖపట్నం నుంచి చాలా ఎక్కువ మంది, ముఖ్యంగా విశాఖ జిల్లా నుంచి ఎక్కువగా మనకి ఎస్కోట మీదుగా అరకు వస్తుంటారు. సో దీనివల్ల ఈ టెంపుల్ అయితే మరింత ప్రాముఖ్యత చెందిందని మనం చెప్పొచ్చు. ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంటుంది. సో అలాంటి చరిత్ర ఉన్న టెంపుల్కే ప్రస్తుతం మనం వచ్చాం. ఎస్కోట నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరం వస్తే కాశీపట్నం ఉంటుంది. ఈ కాశీపట్నం దగ్గర మర్రి చెట్టులో శివాలయం కనిపిస్తుంది. అయితే మర్రి చెట్టులో శివాలయం ఉందా, శివాలయం కట్టిన తర్వాత మర్రి చెట్టు ఉందనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి దీని గురించి మనం తెలుసుకున్నట్లయితే చూడొచ్చు. మనం
అది శివాలయం మనకి ఇది టెంపుల్. సో పైన మనకు మర్రి చెట్టు కనిపిస్తుంది. అయితే మనకి ముఖ్యంగా మనం చెప్పుకోవాలనుకుంటే ఒక మర్రి చెట్టు ఎలా వచ్చింది, అసలు టెంపుల్ ఎలా కట్టారు, ఈ మర్రి చెట్టులో టెంపుల్ కట్టారా లేదంటే చెట్టులో మనకి ఏంటంటే టెంపుల్ ఏమైనా కట్టారా లేదంటే ఈ టెంపుల్ కట్టాక మర్రి చెట్టు వచ్చిందనేది చాలామందికి ఒక ప్రత్యేకమైన డౌట్ అయితే ఉంటుంది. ఆ డౌట్ని ఇప్పుడు మనం రివీల్ చేద్దాం. అంటే అసలు ఎలా కట్టారు దీన్ని ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మనం లోపలికి వెళ్దాం. ఎందుకంటే శివాలయం కాబట్టి ఎలా ఉంది, లోపల ఎలా ఉంది చూసుకుంటే మనకి పురాతనమైనటువంటి శివాలయాలన్నీ కూడా ఖచ్చితంగా మనకి ద్వారం కానీ చూసుకున్నట్లయితే లోపలికి వెళ్ళడానికి ప్రతి శివాలయంలో కూడా చిన్న చిన్న ద్వారాలే ఉంటాయి. ఎందుకంటే మనం 11వ శతాబ్దం నాటి దేవాలయాలు చూసాం, 10వ శతాబ్దం నాటి దేవాలయాలు ఇప్పటికే మనం బిగ్ టీవీ ద్వారా మనం చాలా ఎక్స్క్లూజివ్గా అన్నీ కూడా చూసాం. ప్రస్తుతం మనం అయితే 18వ శతాబ్దం నాటి శివాలయం అన్నది చూడొచ్చు. ఈ శివలింగం 18వ శతాబ్దం నాటిది. ఈ శివాలయం 18వ శతాబ్దంలో కట్టారు. అయితే ఈ శివాలయాన్ని 18వ శతాబ్దంలో దేవతలు నిర్మించారనేటువంటి ఒక గొప్ప పేరు కూడా ఈ దేవాలయానికి ఉంది. ఎందుకంటే ఈ దేవాలయాన్ని ఎవరు నిర్మించారనేది ఇప్పటికీ తెలీదు. సో ఈ చుట్టుపక్కల ప్రాంతం కావచ్చు, అదేవిధంగా దీని దగ్గరలో ఉంటూ ఊర్లు కావచ్చు, ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళైనా సరే ఒకటే నమ్ముతారు ఈ టెంపుల్ గురించి. ఈ టెంపుల్ని దేవతలు నిర్మించారు, అందుకే ఈ టెంపుల్ ఇప్పటికి కూడా ఎంతో స్ట్రాంగ్గా ఉంది అంటారు. ఒకసారి మనం చూసుకుంటే ఇదంతా కూడా మనం ఇప్పటికే చూసాము, మర్రి చెట్టులో ఉంది ఈ టెంపుల్ అంతా కూడా. అయితే సుమారు 500 ఏళ్ల క్రితం ఈ టెంపుల్ని దేవతలు నిర్మించారనేది ఈ యొక్క చరిత్ర, ఈ టెంపుల్ యొక్క చరిత్ర. సో చూసుకోవచ్చు, మర్రి చెట్టు ఓడలు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు, చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఈ టెంపుల్ కట్టిన తర్వాతే మర్రి చెట్టు అనేది వచ్చిందనేది చరిత్ర ద్వారా లేదంటే చుట్టుపక్కల ద్వారా మనకైతే తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా అంటే జనరల్గా మనకి మర్రి చెట్టు ఉంటే దాని కింద ఏదైనా ఉండడం చాలా కష్టంగా భావిస్తాం. సో అది మనకి ఎప్పటి నుంచి ఉన్నదే. కానీ ఇక్కడ మాత్రం మనం చూసుకుంటే మర్రి చెట్టు ఉన్నా కానీ, అంటే టెంపుల్ నిర్మించిన తర్వాత మర్రి చెట్టు వచ్చినా కానీ టెంపుల్ మాత్రం ఎక్కడ చెల్లా చెదురు కాలేదు, ఎక్కడ కూడా చెక్కు చెదనటువంటి పరిస్థితి. టెంపుల్ ఇప్పటికి కూడా అంతే స్ట్రాంగ్గా ఉంది. చూసుకోవచ్చు. అంటే సుమారు 18వ శతాబ్దం నాటి ఆలయం నిర్మాణం అయినప్పటికీ కూడా దీనిపై మర్రి చెట్టు ఓడలు ఉన్నప్పుడు కూడా ఇప్పటికీ కూడా స్ట్రాంగ్గా అలాగే ఉందన్నమాట, ఎక్కడ పాడవకుండా అలాగే ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వినాయక విగ్రహం మనకు కనిపిస్తుంది. ఇది కూడా 18వ శతాబ్దం నాటిది ఈ వినాయక విగ్రహం కూడా. అదేవిధంగా మనకి శివాలయం అంటే నందీశ్వరుడు. సో చూసుకోవచ్చు, అక్కడ మన నందీశ్వరుడు చూసుకోవచ్చు ఆలయానికి ఎదురుగా. ఇదంతా కూడా ఎవరు నిర్మించారంటే ఇప్పటికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆధారం కానీ ఎలాంటి ఆధారాలు కూడా లేవన్నమాట దీనికి. సో మనకు ఓవరాల్గా మనం అదేవిధంగా మనం ఇంకా చూసుకుంటూ ఒకసారి టెంపుల్ ప్రాంగణాన్ని మనం పరిశీలిస్తే ఇప్పటికీ కూడా ఎక్కడా కూడా చెక్కు చెదరని పరిస్థితి ఉంది. ఎలా అయితే నిర్మించారో ఇప్పటికి కూడా అంతే స్ట్రాంగ్. అంటే ఇటుకలతో నిర్మించి ఇటుకలు అదేవిధంగా సున్నాన్ని ఉపయోగించి ఈ యొక్క నిర్మాణం చేపట్టడం జరిగింది. సో ఇప్పటికీ కూడా అందుకే అంటే దేవతలు కట్టడం వల్లే ఎంత స్ట్రాంగ్గా ఇది ఉందా అనిపించేటట్టయితే ఈ టెంపుల్ ఉందని చెప్పాలి. మరోపక్క మనం చూసుకోవచ్చు, ఈ శివలింగానికి బ్యాక్ సైడ్ నాగేంద్రుడి యొక్క విగ్రహం కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే శివుడికి నాగేంద్రుడికి ఉన్నటువంటి ఆ రిలేషన్ కావచ్చు, ఆ బాండింగ్ కావచ్చు మనందరికీ ఇప్పటికే తెలుసు. మనం అలాగ మొత్తం ఆలయ ప్రాంగణం అంతా చూసుకుంటే చుట్టుపక్కల మొత్తం ఎంత స్ట్రాంగ్గా ఉందో చూసుకోవచ్చు. ఇప్పటికీ కూడా ఎక్కడా కూడా చెక్కు చెదరినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఆలయం ఇప్పటికీ ఆ రోజులు ఎలా అయితే నిర్మించారో ఇప్పటికీ కూడా అంతే స్ట్రాంగ్గా ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా ఇటుకలు కూడా పాడవని పరిస్థితి చూసుకోవచ్చు. మనం ఈ కోన్ కూడా చూసుకోవచ్చు. ఈ కోన్స్లో కూడా ఎక్కడా పాడవలేదన్నమాట. ఎలా అయితే ఉందో మొత్తం ఆ కన్స్ట్రక్షన్ అంతా ఇప్పటికీ కూడా ఆ పిల్లర్స్ కావచ్చు ఇప్పటికి కూడా చాలా స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం దీనికి కొంత సున్నం వేయడం, కొంత చిన్న చిన్న డెవలప్మెంట్స్ ఇటువంటి మనం చూసుకోవచ్చు. చిన్న చిన్న ఆలయాలు నిర్మించి కొంత డెవలప్మెంట్ జరిగింది తప్ప ఆలయం మాత్రం అప్పుడు ఎలా అయితే నిర్మించారో ఇప్పటికీ అలాగే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం ఇందులో మనకి చూసుకున్నట్లయితే చూసుకోవచ్చు, అంటే టెంపుల్ పైన కూడా మొత్తం చెట్టు అనేది మొలిచిందని చెప్పుకోవచ్చు. చెట్టు అంతా కూడా గుడి అనేది ఇంతవరకే ఉంది. మనం చూసుకుంటే అక్కడ వేర్లు కనిపిస్తున్నాయి కదా, అంతవరకే టెంపుల్ ఉంది. అక్కడ నుంచి ఇంకా టెంపుల్ పైన అంటే ఇంత బరువైన మర్రి చెట్టు ఉన్నప్పటికి కూడా ఈ యొక్క టెంపుల్ ఎక్కడ చెల్లా చెదరు కానిటువంటి పరిస్థితి, ఎక్కడ కూడా చెక్కు చెదరలేదు. ఇప్పటికి కూడా ఇక్కడ బీటలు కూడా వారిన పరిస్థితి. ఎందుకంటే మర్రి చెట్టు ఉంటే ఖచ్చితంగా ఆ గోడలు కావచ్చు, ఆ చుట్టుపక్కల ప్రాంతం కావచ్చు, కొంత బీటలు మనకు కనిపిస్తాయి. సో కానీ ఈ టెంపుల్ మాత్రం అంటే దేవతలు నిర్మించడం వల్ల బహుశా అలా ఉందేమో చెప్పుకోవచ్చు. అది మరోపక్క మనం చూసుకున్నట్లయితే దీని యొక్క చరిత్ర అంటే చాలామంది చెప్తున్నటువంటి విషయం ఏంటంటే సుమారు 500 ఏళ్ల క్రితం ఒక్క రోజులోనే ఈ దేవాలయం నిర్మించారట. అంటే కేవలం ఒకే ఒక్క రాత్రి సమయంలోనే మొత్తం ఈ దేవాలయం నిర్మించారు. అదేవిధంగా అంటే ఇక్కడ నిర్మించినటువంటి ఈ నిర్మాణానికి ఉపయోగించినటువంటి ఇటుకలు కావచ్చు, సున్నం కావచ్చు, ఇతరత్ర మెటీరియల్ తీసుకొచ్చినటువంటి ఆనవాళ్ళు కూడా ఎక్కడ కనిపించలేదంట. ఎందుకంటే ఒకే ఒక్క రాత్రిలో మొత్తం, ఎందుకంటే ఇదంతా కూడా అనంతగిరి ఫారెస్ట్ కిందకి వస్తుంది మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా. ఈ ప్రాంతంలో ఈ టెంపుల్ నిర్మించేటప్పుడు
ఒక్క రాత్రి ముందు రోజు ఏం లేదు, కానీ ఒకే ఒక్క రాత్రిలో మొత్తం అంతా నిర్మించారు. అందువల్ల ఎందుకంటే ఈ నిర్మాణం చేసేటప్పుడు కావచ్చు, నిర్మాణం పూర్తయిన తర్వాత ఎక్కడా కూడా అంటే ఒక ఇటుకలు కానీ, ఒక సున్నం కానీ, లేకపోతే ఎవరైనా వచ్చిన ఆనవాళ్ళు కావచ్చు, లేదంటే ఏదైనా వెహికల్స్ వచ్చినటువంటి ఆనవాళ్ళు కూడా కనపడిన పరిస్థితి అనమాట. సో అలా కనిపించలేదు. కానీ ఒకే ఒక్క రాత్రిలో మొత్తం ఈ దేవాలయం నిర్మించారని అయితే ఇక్కడ స్థానికులు కావచ్చు, మిగతా కొంచెం భక్తులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇది టోటల్గా. అదేవిధంగా మనం చూసుకుంటే ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే ఇక్కడే గోస్తరి నది కూడా ఉంటుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా గోస్తరి నదికి వెళ్ళి అక్కడ స్నానాలు చేసుకుంటారు, కాళ్ళు కడుక్కొని వస్తుంటే అంటే ఆ నీళ్ళు తలపై చల్లుకుంటే మంచిదైనటువంటి ఒక ఒపీనియన్ కూడా ఉంటుంది. సో ఇది కాశీపట్నం యొక్క చరిత్ర. For more videos like this, subscribe Big TV channel.